సరే ఎటువంటి వాదనలు జరిగాయి అక్కడ, ఏ విధంగా జరిగాయి? మేము సంధ్యా థియేటర్కి అప్పుడు వెళ్తున్నామండి. ఈ పిటిషన్ వచ్చేసి ఈ రోజు ఫైల్ చేయడం జరిగింది. అందరు అక్యూజ్డ్, ఒక ఇద్దరు తప్ప అందరు అక్యూజ్ ప్రెజెంట్ అయ్యారు సంధ్యా థియేటర్ తరఫున. ఈ మ్యాటర్ని 6వ తారీఖు నాడు పోస్ట్ చేస్తారు మళ్ళీ. అంటే ఎందువల్ల పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఏం చెప్తారు? జస్ట్ డేట్ ఇచ్చారు. ఒకళ్ళు ఫైల్ చేస్తాము, ఇద్దరు పిటిషన్స్ కి ఇది మన అబ్సెంట్ పిటిషన్ ఫైల్ చేస్తాము. 6వ తారీఖు నాడు మళ్ళీ విచారణ జరుగుతుంది. అంటే అల్లు అర్జున్ గారు వాదన, అంటే వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్ వాదన ఎలా ఉంది? అల్లు అర్జున్ గారి గురించి మేము కామెంట్ చేయలేమండి. అల్లు అర్జున్ గారు కూడా ఈరోజు రాలేకపోయారు డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, యుల్ హావ్ టు ఆస్క్ ది కౌన్సిల్ ఫర్ అల్లు అర్జున్. మేము కామెంట్ చేయలేము. అంటే అంత ఇప్పటి వరకు కూడా ఈ కేసులో సంబంధించి కూడా ఏదైతే సంధ్య థియేటర్ సంబంధించిన యాజమాన్య లోపం వల్లనే అన్నట్టుగా ముందు నుండి కూడా వినిపిస్తా ఉంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ అంశం? కాదని మేము కేసు నడుస్తుంది అండి. లోపం కాదని కేసు నడుస్తుంది. చూడాలి. నెక్స్ట్ ఫస్ట్ హియరింగ్, నెక్స్ట్ హియరింగ్ చూసాం. 6వ తారీఖు అందరూ కూడా 23 మంది హాజరు కావాలని చెప్పారు. ఒకవేళ అందరూ హాజరవుతారండి? హాజరవుతారు. ఒకవేళ సర్కమ్స్టాన్సెస్ వల్ల హాజరు కాని పరిస్థితి ఉంటే మేము అబ్సెంట్ పిటిషన్ ఫైల్ చేస్తాం. కానీ దాదాపు అందరు ఈ రోజు దాదాపు అందరూ హాజరయ్యారు. ఒక ఇద్దరు తప్ప, ఎందుకంటే వాళ్ళ ఇల్ హెల్త్ వల్ల మేము కోర్టు కూడా చెప్పడం జరిగింది, అబ్సెంట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది.